నమస్తే. విధును స్వాతం లక్షణ సమాజహితం. మరి సమ్మె శరణ్ మోయించినటువంటి ఆర్టీసీ కార్మికులు వెనుకకు తగ్గని ప్రభుత్వం, ప్రజలు మరి విచ్ఛిన్నమవుతున్నారు. దసరా సంబరాలు జరుగుతున్న చేత మరి అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి, మరి ఎందుకు ప్రభుత్వం ఇప్పటివరకు తెలియలేదు? మరికొన్ని అంశాలు మనతో చర్చించడానికి టీజేఎంయూ మరి ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ టి సుధాకర్, మరి జాక్1 కో కన్వీనర్, అలాగే టీజేఎంయూ వైస్ ప్రెసిడెంట్ ప్రేమనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మొట్టగా చూసినట్టయితే నోటీస్ ఇచ్చి 30 రోజులు అవుతుంది, సమ్మె కూడా ముగించారు. నిన్న వరంగల్లో చూసినట్టయితే చాలా దమనకాండ కూడా జరిగినట్టు అనిపిస్తుంది. దీన్ని ఎలా మీరు పరిగణిస్తారు? దాని ఈరోజు ఆర్టీసీ కార్మికులు ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని డిమాండ్ తోటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో నేను ప్రభుత్వంలో విలీనం చేస్తా, ప్రభుత్వంతో జీతాలు ఇస్తా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మేము సమ్మెని గవర్నమెంట్లో విలీనం చేస్తానని ఆశతోటి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 31/8/2017 సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 రోజులు కావస్తా ఉన్న దాని మీద సమస్య ఏ మీటింగ్ పిలవకుండా మేనేజ్మెంట్ కానీ మన మేనేజ్మెంట్ కానీ ఎక్కడ సమస్య పిలవకుండా మీటింగ్ పెట్టకుండా ఈరోజు తాత్సారం చేస్తూ ఉంటే సమ్మె నోటీస్ ఇచ్చిన సమ్మె డేట్ డిక్లేర్ జరిగింది. ఈ రోజుకు 5వ తారీఖు 10 నెలలు స్టార్ట్ అయిన సమ్మె ఈ రోజు 7 రోజు జరుగుతూ ఉన్నది. కార్మికులు ప్రజలకు సేవ సంస్థ అయినటువంటి ఆర్టీసీని లాభం సంబంధం లేకుండా ఈ రోజు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పేసి ఏకైక డిమాండ్ తోటి ఈ రోజు ముందుకు వచ్చి ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి గారే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులని ఎన్నిలేని సేవ వాళ్ళు రావడంతో తెలంగాణ రావడం జరిగింది. దానికి అట్లన్నట్టు ముఖ్యమంత్రి గారు దయవుంచి మేము ఆర్టీసీని ప్రభుత్వం విలీనం డిమాండ్ని సానుకూల సంధి తీసుకుంటారని చెప్పి మీ ద్వారా ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే మనం ఏమంటున్నాం అంటే వరంగల్లో మరి ఏసీపీ గారు మీ కార్మికుల మీద చేశారు, దాన్ని ఎలా పరిగణిస్తారు? ఈ రోజు దాని దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారు దౌర్జన్యకాన్ని చేసుకుంటూ కార్మికులని వాళ్ళని ఇబ్బంది పాలు చేసుకుంటూ మహిళలను చూడకుండా కూడా వాళ్ళని నిర్దాక్ష్యంగా వాళ్ళని కొట్టుకుంటూ అలా చెప్పరాని పరిస్థితులు అక్కడ పాశాఖ్యంగా ఉన్నటువంటి చాలా ఇబ్బంది గురి చేసినటువంటి ఏసీబీ గారిని మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డీజీపీ గారు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఇది కార్మికులకు హక్కు, ఫైట్ చేయడానికి సమస్యని పోరాటం చేసిన హక్కు ఉంది కాబట్టి మేము లీగల్ ఫైట్ చేస్తాం కాబట్టి అటువంటి ఏసీపీ గారు చేసిన చర్యని మేము మీ ద్వారా ఖండిస్తా ఉన్నాం. చెప్పండి ప్రేమనాథ్ గారు, మీరు ఎలా పరిగణిస్తారు ఈ విషయాన్ని? సార్, ఈరోజు ఆర్టీసీ కార్మికుడు ఎంతో సహనశీలి, ప్రతి ప్యాసింజర్ని రాత్రి అనక పగలనక తన గమ్యస్థానాలకు చేర్చే ఓర్పు నేర్పున్న కార్మికుడు ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారే దీని బాధ్యత తీసుకోవాలి. ఈరోజు ఒక మహిళా కండక్టరు తన కుటుంబాన్ని అంతా వదిలి తన బతుకు పోరాటం కోసము, తన సంస్థను బతికించుకోవడం కోసము రోడ్డు మీదకి వచ్చి తను మౌనంగా పోరాటాలు చేస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క పోలీసు బలగాలతోని వాళ్ళ మీద విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడి చేయించడము ఈ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ముక్తకంఠంతో ఖండిస్తుందని చెప్పేసి యావత్ ప్రజానికానికి, మా మహిళా సోదరులకు, మా ఆర్టీసీ ఒక కార్మిక సోదరులందరికీ మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి మౌన దీక్షలు చేస్తాం ప్రతి బస్ డిపో ముందర అన్నారు, మరి మీ యొక్క యూనియన్ తరఫున ఎలా ఉంది? మేము జిల్లా వైస్గా అన్ని మౌనవరాలతో పాటు మేము మౌన దీక్షలు తీసుకుంటూ ఈరోజు మౌనవరాలు తీసుకుంటూ జిల్లా ప్రోగ్రాం తీసుకున్నాం. అన్నింటిలో కూడా సక్సెస్ అయింది. కార్మికులు కూడా వాళ్ళంతా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. దాదాపు 50,000 కార్మికులు ఈరోజు రోడ్డు పైన వస్తారంటే వాళ్ళ కుటుంబాలు కూడా రేపు రాబోయే కాలంలో 3,50,000 మందితోటి మేము పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి ఎక్కడక్కడ మేము ధర్నాలు చేసి శాంతియుతంగా పోరాటం చేస్తాం. తప్పకుండా కార్మికుల సమస్య పరిష్కారంత వరకు ఆర్టీసీ JC1గా మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాము. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తునట్టుగా వ్యవహరిస్తుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికి చూసుకున్నట్టయితే రవాణా వ్యవస్థ సిటీ పరిధిలోకి వస్తే మెట్రో, మరి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వెహికల్స్ మీద, క్యాబులు, మరి ఆటోల మీద కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మార్గం చెప్తుంది 56% రవాణా వ్యవస్థ కల్పిస్తామని అంటుంది. మరి ప్రజలకు, ప్రభుత్వానికి ఏమన్నా ఆల్టిమేట్ ఉందా? సార్, మేము V3 ఛానల్ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నోరు తెస్తే అబద్ధాలు తప్ప ఒకటి నిజం మాట్లాడాడు. ఒక్కసారి రండి, మనం అందరం వెళ్దాము, రోడ్డు మీద మనం చూద్దాము జనాలు ఎంత విపరీతంగా కష్టపడతా ఉన్నారో. ఈ ప్రైవేట్ ఆపరేటర్లకు విచ్చలవిడిగా లైసెన్స్ ఇచ్చేసి ఆ డ్రైవర్కు లైసెన్స్ ఉండవు. మీరు చూస్తూ ఉన్నారు
నిన్న ఒక మంచి మేక మీదకి వెళ్ళి బస్సు వెళ్ళిపోయింది. ఒక అంబులెన్స్ని యాక్సిడెంట్ చేశారు, ఒక కారును యాక్సిడెంట్ చేశారు. ఇటువంటి శిక్షణ లేని డ్రైవర్లకు బస్సులు ఇచ్చి, ఒక కండక్టర్లకు శిక్షణ లేని కండక్టర్లకు బస్సులు ఇచ్చి ప్రజల మీద దోపిడీ చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది తప్ప ఆర్టీసీ కార్మికుల మీద ఏమాత్రం దయాదాక్షిణ్యం చూపెట్టట్లేదు. ఇటువంటి ప్రభుత్వము మాకు ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్పేసి మేము తెగించి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటి వరకు సంస్థలో 97 డిపోలు, 357 బస్ స్టాండ్లు, 3687 బస్సు రూట్లు, 13 రీజనేన్లు, 10,450 బస్సులు ఉన్నాయి. ఆస్తుల విషయానికి వస్తే 60,000 కోట్లు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నటువంటి ట్యాక్సీలు 4,000 కోట్లు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, ఈ సంస్థను ఎందుకు ప్రైవేటీకరణ వైపుగా వెళ్ళాలనుకుంటున్నారు? దాదాపు ఈరోజు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఏం చెప్తా ఉన్నారు, దాదాపు 50,000 60,000 కోట్లు కాదు, 1,20,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తిని ఎట్లాగైనా గవర్నమెంట్ కాజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ ఆటలు సాగుతాయని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప కార్మికుల సంక్షేమం కోసం కాదు. కార్మికుల యూనియన్లు ఉంటే ఇటువంటి ఆటలు సాగవని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము దొడ్డుదారును వెయ్యి అన్ని ప్రైవేట్గా ఇస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూడండి, ఇలా బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి బస్సు నడిపిస్తూ ఉంటే ఇక విపరీతమైన దోపిడీ చేస్తూ ఉన్నారు. మినిమం ఎగ్జామ్ కోటి నుంచి మనం హ్యాబిట్స్ అంటే 10 రూపాయల టికెట్ ఉంటే దాన్ని 20 రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక హైదరాబాద్ జనగాం పోవాలంటే 100 రూపాయల టికెట్ ఉంటే 200 దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. దోపిడీ రాజ్యంలో వాళ్ళని వాళ్ళ గుప్పెందారులు వాళ్ళ చేతిలో పెట్టి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రైవేట్లు వాళ్ళకు అప్పచెప్పి ఈ సంస్థ నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంది. ఆ సమస్య వచ్చేదానికి కార్మిక జేఏసీ వన్గా మేము పోరాటం చేసి సంస్థ రక్షించుకోవడానికి ఏ త్యాగానికి కార్మిక జేఏసీ వన్గా మేము ముందుండి పోరాటం చేస్తాం మీద తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రేమ్నాథ్ గారు, నిజాం పీరియడ్లో స్టార్ట్ అయినటువంటి సంస్థ ఇప్పటికీ 82 సంవత్సరాలుగా అది ఖ్యాతికెక్కుతుంది. మరి ఎందుకు కనుమరుగు చేయాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం? సార్, ఈ ప్రభుత్వము పెత్తందారుల ప్రభుత్వం. ఇది బడుగు బలహీన వర్గాలకు అణగదొక్కి ఈ సంస్థలో ఉన్న 60,000 కోట్లు ఏదైతే ఉన్నదో ఆ కోట్ల మీద వాళ్ళ కన్నుబడింది. యావత్ కుటుంబము యావత్ తెలంగాణలో ఉన్న దోచుకోవడమే తప్ప వాళ్ళు తెలంగాణ ప్రజలకు కానీ ఆర్టీసీకి కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏమాత్రం ఎక్కడ కూడా వాళ్ళు సహాయపడ్డ దాఖలాలు లేవు. ఈరోజు ఈ ఆర్టీసీ మీరే చెప్తున్నారు 60 ఏళ్ల నుంచి నిర్విఘ్నంగా విజయవంతంగా జరిగే సంస్థ ఈ యొక్క ప్రభుత్వం పీరియడ్లోనే ఎందుకు ఈ దీన స్థితికి వచ్చింది? ఇది ప్రభుత్వమే చెప్పాలి. ఇంత దీనస్థితికి ఈరోజు దిగజారిందంటే ఈ ప్రభుత్వం చేతగానితనమే తప్ప సమైక్యంలో మహానుభావులు ముఖ్యమంత్రిగా చేశారు. గొప్ప గొప్ప చరిత్ర గల వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ పేర్లు మనం చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ ఎవరు కూడా ఆర్టీసీని ప్రైవేట్ చేస్తాము, ఆర్టీసీ కార్మికుని రోడ్డు మీద పడేసే దమ్ము ధైర్యము ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈ ముఖ్యమంత్రి పెద్దందారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన చేస్తూ ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి కావడానికి ఆర్టీసీ కార్మికుడే కారకుడు. ఈయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగడానికి కూడా ఆర్టీసీ కార్మికుడే కారకుడు కాబోతున్నాడు. కాబట్టి ఖబర్దార్ అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నాము. తెలంగాణలో ఏర్పడ్డ ముందు కేసీఆర్ గారు అన్న మాటలే ఆర్టీసీని బలోపేతం చేస్తామని చెప్పినట్టు సడన్గా మరి ఇటువైపు మాట మార్చడానికి కారణం? తెలంగాణ రాకముందుకు ఆర్టీసీ కార్మికులు 27 రోజులు ఏకదీట సమ్మె చేశాడు. అప్పుడు కూడా దసరా పండుగ ఉంటే దసరా పండుగ జరుపుకోకుండా మేము పండుగ చేసుకోకుండా కూడా మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన మొదటి వ్యక్తులు మేము ఆర్టీసీ కార్మికులు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారే ఆర్టీసీని నేను తప్పకుండా ఆదుకుంటా, ఉన్న ట్యాక్స్ను తగ్గిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన నైపుణ్యం మార్చుకొని ఆయన ఈ రోజు ప్రైవేటీకరణకు వైపు చూస్తూ ఉన్నాడు. ఎవరో జీవికే వాళ్ళకి కానీ కృష్ణారెడ్డి వాళ్ళకి కానీ వాళ్ళకి ఈ రోజు ప్రైవేట్ అప్పచెప్పేసి ఆయన పబ్బం గడుకోవడానికి ఈ ఉన్నాస్తులు కాజేయడానికి ప్రయత్నం తప్ప కార్మిక సంక్షేమం కాదు. ఎందుకంటే యావత్ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఉన్నటువంటి తెలంగాణ యావత్ ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె మద్దతు పలుకుతా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు రద్దు చేస్తా అని చెప్పి ఆయన క్లిప్పింగ్స్ మా దగ్గర తీసిపెట్టాం. తప్పగా ఆయన ఏమనంటే ఆర్టీసీ కార్మికు ఏ చిన్న గాయమైనా కూడా నేను పండితోడు తీస్తానంటున్న ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో మరి పండితోడు తీయకుండా ఈరోజు గడ్డపడుతున్న గుండెని గాయపరుస్తున్న ముఖ్యమంత్రి మనసు మార్చుకోవాలని చెప్పి మీ ద్వారా V3 ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం. అయితే కొన్ని సంఘాలు కేసీఆర్ను కలిసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. మరి ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎలా ఉంది మీ యొక్క సంఘాల ఐక్యత? సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పెద్ద,
అన్ని సంఘాలకు ఆయన కూర్చోబెట్టి మాట్లాడవలసిన మనిషే ఒక మాంత్రికుడుగా కొన్ని సంఘాలలో చీల్చి విభజన కల్పించి ఈ యొక్క ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదని చెప్తా ఉన్నాము. మా తోటి సంఘాల సోదరులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము. అయ్యా, మీలాగానే మేము బడుగు బలైన వారుగా కార్మికులము. మీరు ద్రోహం చేసి ఈ మధ్యన పారిపోకుండా ఈ యొక్క ఏదైతే సమైక్యంగా ఉధృతంగా ఆడళ్ళు మగళ్ళు మొత్తం కలిసి ఈరోజు రోడ్డు మీద వచ్చేసి ఏదైతే సమ్మె చేస్తూ ఉన్నారో ఆ సమ్మెని చరిత్రహీనులు కాకుండా సమ్మెని సక్సెస్ చేసి చరిత్రలో మీ పేర్లు ఉండేటట్లుగా అందరి పేర్లు ఉండేటట్టుగా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేసి మాకు సహకారాలు అందించాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఇతర సంఘాలందరినీ కూడా ఈ యొక్క ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూరుల తరఫున మేము వేడుకుంటా ఉన్నాం. అయితే ప్రభుత్వం చూసినట్టయితే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వేరే రాష్ట్రం వాళ్ళైతే బీజేపీ పార్టీ అయితేనేమి సిపిఐ వాళ్ళనైతే వాళ్ళ మీద ఎదురుదాడి కూడా చేస్తుంది. మీ రాష్ట్రాలలో మీరు అమలు చేస్తున్నారు అన్నట్టు ఉంది. మరి కేరళ చూసినట్టయితే ఒక తీరుగా ఉంది. దీన్ని ఎలా చెప్పుకోవాలి? ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారి ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ఈనాస్థితులు బతున్నారని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. తప్పకుండా ఆర్టీసీలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా మేము ఆర్టీసీ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఆ ఉన్న మాట వాస్తవం చెప్తే ఈరోజు ముఖ్యమంత్రి ఎదురు చేయడం జరుగుతుంది. ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఇప్పటికి మేము వేడుకుంటాం. ఆర్టీసీ కార్మికులు 50,000 మంది దాదాపు 3,50,000 కార్మిక కుటుంబాలు మేమే ఆధారపడ్డాయి. ముఖ్యమంత్రి 2011 నుంచి ఎక్కడ కూడా నియామకాలు చేయకపోవడం, కొత్త బస్సు కొనుగోలు చేయకపోవడం, ఆర్టీసీ రావాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించకపోవడం ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆ విషయాలు అడిగే వరకు ఉన్నటువంటి అపోజిషన్ ప్రతిపక్షాల పార్టీల పైన కూడా ఈయన దాడి చేస్తూ ఉన్నారు. ఇది సరిగ్గా కాదు. కాబట్టి ముఖ్యమంత్రి ఇప్పుడు దయవుంచి ఆర్టీసీ కానీ ఒంటది పోకుండా ఆర్టీసీని బిడ్డలుగా గుర్తించి వాళ్ళకి న్యాయం చేసి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పి మీ ద్వారా V3 ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం. అయితే ప్రతిపక్షాల మద్దతు ఎలా కూడగట్టే అవకాశం ఉంది? ప్రతిపక్షాలన్నీ ఈరోజు కార్మికులకు అండదండలుగా నిలబడి ప్రభుత్వం మీద వాళ్ళ యొక్క ప్రభుత్వం చేసే ఈ దమనకాండని ప్రతిపక్షాలన్నీ ఖండిస్తూ ఉన్నాయి. అదే రకంగా రాజకీయ పార్టీలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఇతర సంఘాలు కానీ ఏదైతే సకల జనుల సమ్మెలో కలిసి పనిచేశామో ఈరోజు కూడా అందరం కలిసి సోదర భావంతో ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క అహంకారాన్ని దింపాల్సిందిగా మేము అందరినీ వేడుకుంటా ఉన్నాము. ఇదే క్రమంలో మిగతా సంఘాల కార్మిక సోదరులందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళని సహకరిస్తారని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఇదే చూసినట్టయితే కేరళ ప్రభుత్వము గత 3 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ సోదరులకు 4,500 కోట్లు గ్రాంట్గా ఇచ్చింది. అవి కాక ప్రతి ఏడాది 1,000 కోట్ల బడ్జెట్లు కేటాయిస్తున్నదని తెలుస్తుంది. గత 2 ఏళ్లలో 3,500 కోట్లు అప్పు ప్రభుత్వం బాధ్యత వహించి ఆర్టీసీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. పెన్షన్ లయబిలిటీకి 40 కోట్లు ప్రభుత్వం భరిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? తెలంగాణ ప్రభుత్వం ఈనాడు కూడా నేను బడ్జెట్లో 1,000 కోట్లు పెడతానటువంటి ప్రభుత్వం 1,000 కోట్లు పెట్టకపోవడం కాదు, పెట్టినా కూడా వాళ్ళు డబ్బులు తీసుకొని దాన్ని దాదాపు 150-200 కోట్లు ఇస్తా ఉన్నది. ఇదే ముఖ్యమంత్రి గారు శాసనసభలో మీటింగ్లో 200 కోట్లు జిహెచ్ఎంసీ ద్వారా చెల్లిస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. ఆ 200 కోట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ కొడుకు అయితే కేటీఆర్ అయితే మున్సిపల్ మంత్రి ఉన్నాడో ఆ మంత్రి గారు వాళ్ళు రిపెండ్ చేశారు. 200 కోట్లు కూడా ఇవ్వకుంటూ దాన్ని రద్దు చేయడం జరిగింది. కానీ మాకు రావాల్సింది మేము దాదాపు అవసరం లేదు. మాకు రావాల్సిన బకాయిలు, మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ సకాలం చెల్లిస్తే ఈ రోజు మాకు ఈ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆర్టీసీకి గిన్నెస్ రికార్డు ఉన్నది. ఆర్టీసీ కార్మికులు ఎఫిషియన్సీలో పనిచేస్తూ ఉన్నారు, మంచి ఓఆర్కు తీసుకొస్తా ఉన్నారు, మంచి ఈపీగా చేస్తూ ఉన్నారు. కార్మికుడు ఎక్కడ కూడా కష్టపడి దాదాపు రాదు 8 గంటలు పనిచేసిన కార్మికుడు దాదాపు 14-15 గంటలు పనిచేసినా కూడా ఈ రోజు నష్టాల ఊపిరి నెట్టుతుంటే ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలతోటి మేనేజ్మెంట్ ఒంటది పోగడం వల్ల ఈరోజు సంస్థ నష్టాలను తప్ప కార్మిక పక్షాన కార్మికుల కాదని చెప్పి మీద తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు కార్మికుడు ఈ రోజు 16 గంటలు పనిచేసి ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఈ రోజు గవర్నమెంట్ ఒక కార్మికునికి కాంట్రాక్ట్ కార్మికులకు 1,000 రూపాయలు ఇస్తాం, డ్రైవర్ 500 ఇస్తాం అంటా ఉన్నది. మరి ఈ రోజు మేము డబుల్ డ్యూటీ చేస్తే మరి కార్మికుడికి 610 రూపాయలు ఇస్తా ఉన్నారు, కండక్టర్కు డ్రైవర్కు 650 రూపాయలు ఇస్తున్నారు. ఈ రోజు మా గవర్నమెంట్ ఈ రోజు కార్మికులకు శ్రమదప్పుడు చేస్తలేదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఎందుకు ప్రైవేట్ వెహికల్లకు 1,000 రూపాయలు ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, డ్రైవర్ 500 ఇస్తాను డ్రైవర్ గవర్నమెంట్ చెప్తా ఉన్నది. మరి ఆర్టీసీ కార్మికులు పనిచేస్తుంటే మరి 1,000 రూపాయలు ఎందుకు ఇవ్వవు, డ్రైవర్ పనిచేసి 1500 ఎందుకు ఇవ్వవు అంటే కార్మికు ఒక న్యాయము మరి ప్రైవేట్ ఒక న్యాయమా, ఇదొక న్యాయం చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అయితే ఆ రోజు సాయంత్రం లోపు రాకపోయిన వాళ్ళందరూ కూడా తీసేస్తామని అల్టిమేటం జారీ చేశారు. మరి దీన్ని ఎలా ముందుకెళ్తారు?
సార్ ఈ ముఖ్యమంత్రి గారు 80,000 పుస్తకాలు చదివినా అని చెప్పి చెప్తాడు. ఆయన ఏ పుస్తకంలో ఏ చట్టంలో 50,000 మందిని తీసేసినా అని చెప్పి రాసిందో ఒకసారి ఆయన చూపెట్టాలి. రెండో విషయం, తెల్లారితే రాత్రి భయం పట్టుకుంది. తెల్లారితే ఏం చెప్తాడంటే సెల్ఫ్ డిస్మిస్, వాళ్ళే వెళ్ళిపోయారు ఉద్యోగాల నుంచి అంటాడు. ఇది ఎంతవరకు సమంజసము? ఉద్యోగులందరూ ప్రభుత్వము ఒక పేపర్ యాడ్ వేస్తే ఆ పేపర్ యాడ్ ప్రకారము మేము డ్రైవింగ్ టెస్టులు కానీ కాంపిటీషన్ టెస్టులు కానీ ప్రాక్టికల్ టెస్టులు కానీ ఓరల్ టెస్టులు కానీ ఇవన్నీ పాస్ అయ్యి 58 సంవత్సరాల కోసము మేము అపాయింట్మెంట్ తీసుకున్న ఉద్యోగులం. మా అంతలో మేము సెల్ఫ్ డిస్మిస్ అంటే ఇది ఏ చట్టంలో ఉంది? ఈయన ఏ మేధావి? ఈయనకి ఇచ్చే సలహాదారులంతా వయసు మళ్ళినోళ్ళే, ఆ చుట్టుముట్టు కూకున్న వాళ్ళంతా అగ్రకులస్తులు, వయసు మళ్ళినోళ్ళే. వాళ్ళు కరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ ముఖ్యమంత్రి గారు తప్పుదారి మాట్లాడి రోజు ఒక ప్రకటన, ఆయన నిన్నేం ప్రకటన చేస్తుండో ఇవాళ గుర్తుండట్లేదు, ఇవాళ ఏం ప్రకటన చేస్తుండో రేపు గుర్తుండట్లేదు. అటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక చట్ట ప్రకారం ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక జీవోదయమనండి, 50,000 మందికి నేను తీసేస్తున్నా అని చెప్పేసి ఒక జీవోదయమనండి, తెల్లారి ఆయన సంగతి ఏందో మేము ఆర్టీసీ కార్మికుడు చూపిస్తాడని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఒక వారం రోజులలో మొత్తం చక్కదిద్దుతాము, రిక్రూట్మెంట్ తీసుకుంటాం అంటారు. జరిగే విషయమేనా, జరిగే అంశమేనా? మాకు ఒకటే మా డిమాండ్, ఆర్టీసీ కార్మిక కోరిక ఒకటే, ప్రభుత్వం వీళ్ళని చేయని డిమాండ్తో ముందు పోతా ఉన్నారు. మరి ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా కూడా అవి మన తర్వాత పరిష్కరించుకోవచ్చు. ఫస్ట్ ఏకైక డిమాండ్ ప్రభుత్వం వీళ్ళని చేయాల్సిన డిమాండ్ ఉంది. కాబట్టి ఈరోజు కార్మికులు ఏది మబ్బెట్టినా కూడా నమ్మే రూపం లేదు. ఏది ఇచ్చినా కూడా రాతపూర్వకంగా ఇస్తేనే ఒప్పుకుంటాం తప్ప, ఈ గవర్నమెంట్ వీళ్ళని చేసి ప్రకటన చేస్తేనే మేము ఒప్పుకుంటాం తప్ప, లేకపోతే గవర్నమెంట్ వీళ్ళంత వరకు ఈ ఆర్టీసీ కార్మికులు జేఏసీ 1గా తప్పకుండా ముందుండి పోరాటం చేస్తుంది. అవసరమైతే అమర నిరాశ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి వారు, గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం కానీ, మేనేజ్మెంట్ కానీ మేము అప్పీల్ చేసి ఒకటే, ఇప్పటికైనా మా ఉండదు పోకుండా ఆర్టీసీ కార్మికుని బిడ్డలుగా భావించి ఈరోజు ప్రభుత్వం వీళ్ళని చేసే డిమాండ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా మీ ద్వారా ప్రకటిస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఏ పార్టీల మద్దతు కూడా కట్టారు? ఇప్పటివరకు ఎవరన్నా మీకు మీ యొక్క అంశాలను పరిశీలించారు? సార్, మేము బీజేపీ అధ్యక్షుని కలిసాము, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కలిసాము. ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ఇదే క్రమంలో నిన్న గవర్నర్ గారికి వెళ్ళి ఆయన డాక్టర్ లక్ష్మణ్ గారికి మా ఆర్టీసీ యావత్తు కార్మికులు కుటుంబాల తరఫున మేము నమస్కరిస్తూ ఉన్నాము. ఎందుకంటే నిన్న ప్రత్యేక చొరవ తీసుకొని గవర్నర్ గారి దగ్గరికి మా కోసం వచ్చేసి ఆయన ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మేడం గారు, ఈ ఆర్టీసీ కార్మికులు ఈ రకంగా పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకి ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఒక గవర్నర్ గారికి నిన్న లక్ష్మణ్ గారు చొరవ తీసుకొని మాట్లాడడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని కూడా మేము సంప్రదించాము. సిపిఐ, సిపిఎం, ప్రజా హక్కుల సంఘము, స్టూడెంట్స్ యూనియన్లను, తర్వాత కుల సంఘాలను, ప్రతి ఒక్కరిని, పౌరకుల సంఘాలని నిన్న పౌరక సంఘాల వాళ్ళకు కూడా నమస్కరిస్తూ ఉన్నాము. ఎన్ఎస్ఎస్లో నిన్న మీటింగ్ పెట్టి మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాళ్ళకు కూడా మేము రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఈ యొక్క యుద్ధంలో ఇది కేవలము ముఖ్యమంత్రి గారు ఇది ఒక ప్రభుత్వ రవాణా సంస్థ అని అనకుండా ఆయన ఒక జాగీరుగా దీన్ని నిర్వీర్యం చేసి దీన్ని అమ్ముకొని ఈ సొమ్మును జబ్బులు వేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది మీ కళ్ళలో కూడా జరగని పని, మీరు జాగ్రత్తగా ఉండండి. 50,000 మీకు చెప్పుకోవడానికి 50,000 కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 5 లక్షల మంది ఈ యొక్క సంస్థ మీద ఆధారపడి ఉన్నారు. అది ఎట్లా అంటే చెప్తాను, బస్టాండ్ పక్కనే టీకు అమ్ముకునే వాళ్ళు కూడా, బస్సులు దిగే వాళ్ళకు టీలు అమ్ముకొని కూడా జీవిస్తూ ఉన్నారు. ఆ పక్కన చెప్పులు కుట్టుకునే వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు. పేపర్లు వేసే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. పండ్లు అమ్ముకునే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. బస్సులు రాగానే ప్రయాణికులను వాళ్ళ కాలనీలకు తీసుకుపోయి ఆటో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క బస్సులు తయారు చేసే సంస్థల కార్మికులు జీవిస్తూ ఉన్నారు. టైర్లు చేసే సంస్థల కార్మికులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంస్థ మీద 50,000 కాదు, 5 లక్షల కుటుంబాలు ఆ పై చిలుకే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్నికల ముందు ఒక విధంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా మాట్లాడడం చాలా తప్పు. సకల జనుల సమ్మెలో పొద్దున్న లేస్తే మామ అల్లుళ్ళు ఆర్టీసీ కార్మికుడు ముందు వచ్చేసి, అయ్యో ఇలా వంట వార్పు చేద్దాము, ఇవాళ నడి రోడ్ల మీద క్రికెట్ ఆడదాము, ఈరోజు మనం మానవాహారం చేద్దామన్న రోజులు మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నాను. మాకు సమ్మె ఏ రకంగా చేయాలి, ఈ యొక్క యుద్ధము ఏ రకంగా చేయాలని మీ మామాల నుండి నేర్పించారు. ఈరోజు మాకు ఎవరినైతే
రవాణా శాఖ మంత్రిని మీరు పెట్టారు అని డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఆయన మీరు. ఆయన ఎవరైనా మన తెలంగాణ కోసం పోరాడా ఒకసారి చెప్పండి, ఎక్కడ పోరాడాడు మాకు చూపెట్టండి. ఒక చాక్లెట్లు తినే ఎమ్మెల్యేను కొనుక్కొచ్చి మీరు రవాణా శాఖ మంత్రిగా చేస్తే ఆయన నేను ఒట్టి ఆర్టీఏ చూసుకుంటా, ఆర్టీసీ మొత్తం ముఖ్యమంత్రి చూసుకుంటా, పెళ్ళైతే నేను చేసుకున్నా కానీ మిగతా కార్యక్రమాలన్నీ మా నాన్నగారు చూసుకుంటారు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క మంత్రి గారు. ఈ మంత్రి గారి పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే మీరు రాజీనామా చేయండి, ఏదైనా ఈ సంస్థను నడిపించే ఒక మంచి నాయకుడినన్న మంత్రిగా చేయించండి అని చెప్పేసి మేము పేర్కొంటా ఉన్నాము. అయితే ఇప్పుడు మీకు ఉప ఎన్నిక ఒక రాష్ట్రంలో నగారం మోగింది. అయితే మరి ఈ ఉప ఎన్నికలో మీ స్టాండర్డ్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ప్రచారం ఎలా జరుగుతుంది? ఇది ప్రజల నిర్ణయం. ఆర్టీసీ కార్మికుల కోసము మరి ఇంతకుముందు కూడా చెప్పాలంటే 2000 సంవత్సరంలో ఆర్టీసీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు పే స్కేల్ సమస్య వచ్చి డిమాండ్ చేసినప్పుడు ఆర్టీసీ కోసం నేను ఏం చేయను 2-3% ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆర్టీసీ కార్మికులు పెట్టుకుంటే తర్వాత తదుపరి ఎలక్షన్లో అతన్ని ఘోరంగా అతన్ని మేము ఓడగొట్టడం జరిగింది. మరి అదేవిధంగా కార్మికులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ కార్మికులందరూ జనాలందరూ కూడా ఆర్టీసీకి న్యాయం డిమాండ్ అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఆ డిమాండ్ ఇట్లా ఏమైనా వాళ్ళు ఇబ్బంది పాలు చేస్తుంటే కార్మికులు కూడా మాకు మద్దతు పలుకుతూ రాబోయే ఎలక్షన్లో వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయిస్తూ మనం చేసి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కూడా మమ్మల్ని మంచి చూసుకుంటే ఆయన మంచి జరుగుతుంది, కార్మికులను దగ్గర తీసుకుంటే ప్రేమ దగ్గరకు వస్తారు. అతని కార్మికులను కూడా అతను మా దూరం పెట్టుకుని ఇబ్బంది చేస్తే ఆ పరిణామం కూడా అది మన ఎలక్షన్ ద్వారా కార్మికులు పబ్లిక్ చూపెడతారని చెప్పి మేము తెలియజేస్తాం. ఇంకా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉందా, ఎలా ప్రకటించే అవకాశం ఉందా? రేపు మధ్యాహ్నం మా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ కూర్చుంటా ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి గారి మొండి వైఖరికి ధీటుగా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేయడానికి రేపు చర్చలు అనేది పెట్టుకున్నాము. మా రాష్ట్ర కార్యవర్గంలో మా ఒక కార్యవర్గ సభ్యులు ఎవరెవరు వాళ్ళ సూచనల మేరకు మేము ఒక కార్యవర్గాన్ని నిర్ణయించి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము ఇచ్చిన డిమాండ్లలో ఆయన ఏ డిమాండ్ నెరవేర్చినా కూడా మేము ఒప్పుకోము. మా ప్రధాన డిమాండ్ ఏదైతుందో ఈ యొక్క సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడము, అది తప్ప ఆయన ఏది ఇచ్చినా కూడా మేము కార్మికులు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఈరోజు వరంగల్లో మొదలైంది, మెల్లగా 10 జిల్లాలు 32 జిల్లాల్లో మొత్తం అంతా రోడ్ ఎక్కితే కనుక ఈ యొక్క ముఖ్యమంత్రి భరించలేడు. కాబట్టి ఇప్పుడైనా తను పెద్ద మనసుతో ఆలోచించి ఈ యొక్క కార్మికుల యొక్క ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో పెద్ద మనసుతో పరిష్కరించాలని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ బస్సుల్లో కొన్ని నడుస్తున్నట్టు తెలుస్తుంది, వాటిని ఆపేస్తారా లేకపోతే ఎలా? అవి ప్రైవేట్ బస్సు వాళ్ళు తాత్కాలికంగా ఉన్న డ్రైవర్లు వాళ్ళు కూడా చింతన పడతా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ ప్రైవేట్ డ్రైవర్ని పెడతా వాళ్ళని పెడతా అంటుంది. దాదాపు అది పద్ధతి కాదు. అవసరమైతే ఈ జనాలు ఈ రోజు కూడా ఇన్ని బస్సు పెట్టిన జనాలు ఎక్కడం లేదు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన పోరాటం అని చెప్పి ఈ ప్రజానికం తెలంగాణ యావత్ ప్రజానికం అంతా మా మద్దతు చేసి పలుకుతా ఉన్నారు. వాళ్ళు అండ ఉన్నంత వరకు మీ ఆర్టీసీ ఎవరు ఎన్ని బస్సులు చేసినా కూడా ఇలా ప్రభుత్వం చెప్తా ఉన్నది 9,000 10,000 బస్సులు నడుపుతా ఉన్నది. మరి ఈ రోజు మేము ఆర్టీసీ కార్మికులు బస్సు నడిపినప్పుడు దాదాపు రోజుకు 17 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. మరి శేషపతి విరుదల మేనేజ్మెంట్ గారు ఈ రోజు ప్రైవేట్ బస్సులు మొత్తం ఆపరేట్ చేస్తాం, ఎక్కడ క్యాన్సిల్ అవుతా అంటా ఉన్నది. మరి ఆ శేషపథం విలువ చేసి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది అని చెప్పి ఈ శేషపథం ద్వారా మీరు విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం ఎప్పుడు చెప్తున్నా కూడా ఆర్టీసీ నష్టాలలో ఉందని చెప్పుకొస్తుంది కదా, అసలు నష్టాల కారణాలు ఏమైనా మీ ఆర్టీసీ వాళ్ళు కనుగొన్నారా? సరే, ఈ ఆర్టీసీ నష్టాలకు మొట్టమొదటి కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే డీజిల్ మీద 30 రూపాయలు డీజిల్ ఉంటే 67 రూపాయలు అంటే మిగతా డబ్బంతా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ టోల్ ట్యాక్స్ మన ఏవైతే స్పేర్ పార్ట్స్ కొంటామో ఆ స్పేర్ పార్ట్స్ మీద ట్యాక్స్ ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ టోల్ గోట్ల మీద ట్యాక్స్ కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకి ఏదైతే ఫ్రీగా మేము రవాణా చేస్తూ ఉన్నామో ఆ డబ్బులు సంవత్సరానికి మాకు రావాలి, అది అందియట్లేదు, సకాలంలో అందియట్లేదు. ఎన్జిఓస్కి ఏదైతే పాసులు ఇస్తున్నామో వాటికి అందియట్లేదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే వారెంట్లు ఇస్తున్నామో వాటికైనా ఖర్చులు ప్రభుత్వం మాకు అందియట్లేదు. ప్రభుత్వము కావాల్సుకొని ఈ సంస్థను నిర్వీర్యం చేయడానికి కుట్రపూరితంగా ఇటువంటి రియంబర్స్మెంట్లు చేయట్లేదు. ఈ ప్రతి రియంబర్స్మెంట్ ఏదైతే మాకు చేస్తుందో మేమే సంవత్సరానికి 5,000 కోట్లు లాభాలలో ఉంటాం. 5,000 కోట్లు. ఎందుకంటే మా ఒక్క డ్రైవరు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి వరకు ప్రయాణం చేస్తే ఒక్క సెకండ్ కూడా కన్ను రెప్పగొట్టకుండా
ప్రమాదరహితంగా బస్సును నడిపించి అందులో ఉన్న ప్రతి ప్రజలకి ప్యాసింజర్లకి తన గమ్యస్థానాలకి అత్యంత జాగ్రత్తగా చేరవేస్తూ ఉంటాడు. అటువంటి డ్రైవర్లను కండక్టర్లను ఈరోజు ప్రజల ముందు దసరా ముందు వీళ్ళు సమ్మెకెళ్ళారు, వీళ్ళు ద్రోహులు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే మా మీద నింద వేస్తూ ఉందో, అయ్యా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను విన్నవిస్తూ ఉన్నాను. ఈ యొక్క రాష్ట్రం ఈ యొక్క ఆర్టీసీ ఏర్పడ్డ నుంచి ఈ రోజు వరకు 1000 పండుగలు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ 1000 పండుగలు ఏవైతున్నాయో 1000 పండుగలలో ప్రతి ఒక్క కుటుంబము పండుగను ఆహ్లాదకరంగా గడుపుకోవాలని వాళ్ళ ఇంట్లో దీపం పెట్టుకోవాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికుడు పండుగ రోజులలో స్పెషల్ ఆపరేషన్స్ 500 బస్సులు ఎక్కువ 400 బస్సులు ఎక్కువ వేసి ఈ ప్రభుత్వం నడిపించిన ఆర్టీసీ కార్మికుడు ఇంట్లో పడుకోకుండా ప్రజలంతా మంచిగా పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రజల సౌకర్యార్థము మేము సర్వీస్ చేశాము. 1000 పండుగలు మేము అందించాము. ఈ ఒక్కరోజు పండుగకు మేము పస్తుల్లో ఉంటే ప్రజలారా మీకు అందరికీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాము. మాకు సపోర్ట్ చేయండి. ఈ ఒక్క పండుగ కాదు, ఇంకా రాబోయే పండుగలన్నీ ఆర్టీసీ ఉంటేనే ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఎందుకంటే మీరు చూశారు, మొన్న విజయవాడకి 7,000 రూపాయల టికెట్ అంట, ఆదిలాబాద్కు మంచిర్యాలకు 800 అంట, 280కి 800 అంట. సో ఆర్టీసీ ప్రభుత్వ పరంగా నడుస్తేనే ఈ రేట్లు పెరగవు, ఇది కంట్రోల్గా ఉంటుంది. సుశిక్షితులైన డ్రైవర్లు కండక్టర్లు మీ యొక్క ప్రతి కార్యక్రమానికి మిమ్మల్ని చేరవేస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ వాళ్ళని 7 రోజులలోనే చూసాము, ఎన్ని కుటుంబాలని వాళ్ళు యాక్సిడెంట్ చేసి కుటుంబాలను రోడ్ పాలు చేసిన సందర్భాలు మీరు వాట్సాప్లలో చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ చేయూతనిచ్చి ఈ ఆర్టీసీ కార్మికులను దీవించాల్సిందిగా మేము వేడుకుంటా ఉన్నాము. ఈరోజు ప్రైవేట్గా చేస్తా అని అంటా ఉంది ఆర్టీసీని. ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ఇస్తే ఈరోజు ఆర్టీసీ ఇచ్చినటువంటి ఫ్రీస్ లేదో చిన్నపిల్ల 1వ తరగతి నుంచి 10వ తరగతి ఫ్రీ ఇస్తూ ఉన్నాం, హ్యాండిక్యాప్ ఫ్రీ ఇస్తూ ఉన్నది, ఫ్రీ సర్వీస్ అండ్ జర్నలిస్ట్కు ఫ్రీ ఇస్తూ ఉన్నది. అన్ని దాదాపు 17 రకాల జనాలకు ఇలా ఫ్రీ ఇస్తూ ఉన్నది. ఇలా ప్రైవేట్ ఇస్తే ఈ ఫ్రీ ఇస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఇన్ని ఫ్రీ ఇచ్చినందుకే మాకు నష్టాలు చూస్తూ ఉన్నది. మా మేనేజ్మెంట్ మాకు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మా ద్వారా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు తీసుకొని మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుంటూ ప్రైవేట్కు నెట్టినట్టు ప్రభుత్వాన్ని మరోసారి వేడుకుంటా ఉన్నాం. V3 ద్వారా ఈ గవర్నమెంట్కి ఏదైనా మీరు ఆర్టీసీ కార్మికులు మనసు మీ బిడ్డలు భావించి ప్రభుత్వం విలీనం చేస్తే, ఎందుకంటే ఇది ప్రజా రవాణా వ్యవస్థతో లాభన సంబంధం లేకుండా కాపాల్సిన బాధ్యత టోటల్ తెలంగాణ ఆర్టీసీ పైన ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క సమస్యలను మరి మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలను మొత్తం కూడా V3 తరపున తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీ యొక్క డిమాండ్ కూడా నెరవేర్చాలని కేసీఆర్ గారితో చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఇదండి మరి మా ప్రధాన డిమాండ్ ఖచ్చితంగా కూడా విలీనం చేయాలనే. నష్టం అనేది కేవలం ప్రభుత్వం సృష్టిస్తున్నట్టుంది. వాళ్ళు ఏదైతే రాయితీలు ఇస్తున్నారో వాటి ద్వారా ప్రభుత్వం నష్టపోతుందని తెలియజేశారు. ఈ స్పెషల్ డిబేట్ చూస్తూ ఉండండి. మరోసారి మీ సురేష్ దండవ్.